హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్. దీన్ని మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఇన్ హయ్యర్ ఆర్డర్ పీడిఈ. ఏం చేస్తున్నాం మనము? పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హయ్యర్ ఆర్డర్లో వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వేవ్ ఈక్వేషన్, హీట్ ఈక్వేషన్ డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూస్ చేసుకొని మనం వేవ్ అండ్ హీట్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అది రావాలంటే మీకు ఈ మెథడ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. M3 వాళ్ళకైతే పక్కా క్వశ్చన్, రైట్? ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ మీకు ఇక్కడ నేను డైరెక్ట్ ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు నార్మల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తెలుసుంటే మీకు ఈజీ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇలా ఉంది, సాల్వ్ ద పీడిఈ. ఏమని ఇచ్చారు? సాల్వ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, that is dou square z by dou x square minus 2 dou z by dou x plus dou z by dou y is equal to 0 by the method of separation of variable. ఓకే, ఇలా మెన్షన్ చేస్తారు. మనకి సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది మనకి తెలుసు. ఎక్స్ వేరియబుల్స్ని, వై వేరియబుల్స్ని సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ సపరేట్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మనకి డిపెండెంట్ వేరియబుల్ ఏంటిది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటో మీకు తెలియాలి. ఎప్పుడైనా మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది? జెడ్ ఉంది. ఇది మనకి డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. ఓకే, అండ్ డినామినేటర్లో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ ఉంది, వై ఉంది. అంటే ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే డిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉంది జెడ్ కదా, దట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకోవాలి? ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అనుకుందాం. సరే, ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది అని అనుకున్న వాళ్ళు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై అనుకోండి, అంతే. దీన్ని నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేశాను అనుకోండి, డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్కి మాత్రమే డిఫరెన్షియేషన్, ఎక్స్ డాష్ వై అవుతుంది. దెన్ అగైన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ విత్ ఎక్స్ చేశాను అనుకోండి, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్. డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ డబల్ డాష్ వై అవుతుంది. అండ్ ఒకవేళ దీన్ని మనం వైతో, అంటే ఎక్స్తో చేశాను, వైతో చేస్తే డో జెడ్ బై డో వై అంటే ఎక్స్ కాన్స్టెంట్ ఉంటుంది, వై డాష్ అవుతుంది, రైట్? ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉన్నది, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. 1 అనుకొని పుట్ ఆల్ ద వాల్యూస్, ఈ కనిపిస్తుందా? పుట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది నాకు ఇక్కడ? ఇచ్చినటువంటి అన్ని వాల్యూస్ అన్నింటినీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది నాకు ఇక్కడ? ఎక్స్ డబల్ డాష్, జస్ట్ సెకండ్, ఎక్స్ డబల్ డాష్ వై మైనస్ 2x డాష్ వై ప్లస్ ఎక్స్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా రాశారు మీరు అని అంటే చూడండి అమ్మా, ఇక్కడ మనకి డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ డబల్ డాష్ అదేమవుతుంది? ఎక్స్ డబల్ డాష్ వై అవుతుంది. ప్లస్ డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్ డాష్ వై అవుతుంది. డో జెడ్ బై డో వై అంటే ఎక్స్ వై డాష్ అవుతుంది, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే దీనిలో ఏదైతే మీరు కామన్ తీయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో దాన్ని కామన్ తీసేద్దాం. ఓకే, ఏం కామన్ తీయొచ్చు? ఈ రెండిట్లో నుంచి వై కామన్ తీయొచ్చు. ఏం కామన్ తీయొచ్చు మనం? ఎక్స్ డబల్ డాష్ మైనస్ 2x డాష్ వై ఈజ్ కామన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు తీసుకెళ్తే ఎక్స్ వై డాష్ అవుతుంది, రైట్? ఇక్కడ ఇవి ఎక్స్లో ఉంటే ఇది వైలో ఉంది, రైట్? ఇది ఎక్స్లో ఉంటే ఇది వై, అంటే ఎక్స్ టర్మ్ ఇటు తీసుకొద్దాం, వై టర్మ్ అటు తీసుకెళ్దాం. అప్పుడు అది ఏమవుతుంది? ఎక్స్ డబల్ డాష్ మైనస్ 2x డాష్ అపాన్ ఈ ఎక్స్ ఇటు వస్తే, ఓకే, ఎక్స్ అక్కడ మైనస్ వై డాష్ ఉంటుంది, ఈ వైని ఇటువైపు తీసుకెళ్తే డివిజన్లోకి వెళ్తుంది, రైట్? కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు కే.
ఓకే, దీన్ని నేను కే అనుకున్నాను. కే అనుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అని అంటే, జస్ట్ సెకండ్, మీరు ఎప్పుడైనా ఈక్వేషన్ని పర్ఫెక్ట్గా రాసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. లేదంటే మనకు సొల్యూషన్ అనేది రాంగ్ వస్తుంది. ఇక్కడ వరకు అయిపోయింది కదా, డన్. ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని అంటే, మనకి ఏమొచ్చింది ఇందాక ఈక్వేషన్, ఎక్స్ ఎక్స్ డబల్ డాష్ మైనస్ 2x డాష్ విచ్ ఇస్ ఈక్వల్ టు kx ఒకటి వస్తుంది. ఎందుకంటారా, చూడండి నేను ఒక ఈక్వేషన్ ఏమనుకున్నాను అని అంటే, ఇక్కడ రాస్తాను కావాలంటే, దిస్ వన్ కదా, దిస్ ఇస్ ఈక్వల్ టు k ఒకటి వస్తుంది అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు k ఒకటి. దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటా, దీన్ని నేను ఈక్వేషన్ 3 అనుకుంటా, రైట్. దాన్నే ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఇప్పుడు kx వచ్చింది కదా, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, మనకి తెలుసు y డాష్ అంటే ఏమని తెలుసు మనకి, ky. ఇది ఒక ఈక్వేషన్, సరే దీన్ని 2 అనుకో. ఇంకొకటి ఏంటిది, y డాష్ ఈజ్ ఈక్వల్ టు ky, ఓకే, మైనస్ ky. ఇది ఈక్వేషన్ 3. నేను ఫస్ట్ ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తాను. ఈక్వేషన్ కన్సిడర్ ఈక్వేషన్ 2ని ఏం తీసుకుంటాను, ఎక్స్ డబల్ డాష్ మైనస్ 2x డాష్ ఈజ్ ఈక్వల్ టు ky. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, మనకి లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తుంటే మనకు తెలుసుంటుంది. అది ఎలా అంటే, y డబల్ డాష్ అంటే డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ డాష్ అంటే డి మైనస్ కేఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇండైరెక్ట్గా ఎలా రాయొచ్చు, డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ కే ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అంటే దీనికి నేను రూట్స్ అంటే యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి అంటే, డి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, రైట్. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి నేను. ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది నార్మల్గా మనకి రావదు ఇక్కడ. అందుకనేసి నేను ఏం చేస్తాను అని అంటే, దీన్ని డిస్క్రిమినేట్ యూస్ చేస్తాను. డిస్క్రిమినేట్ ఏంటిది మనకి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ అంటున్నాను అంటే మైనస్ బి. ఇక్కడ ఏ అంటే ఏంటిది మనకి, ఏ అంటే 1, బి అంటే -2, సి అంటే -1, ఏబిసి, రైట్. ఇప్పుడు నేను దీన్ని ఇందులో మైనస్ బి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac, సి అంటే కే కదా, మైనస్ కే, 4ac బై 2. ఓకే, బి స్క్వేర్ మైనస్ 4ac డన్ బై 2. దీన్ని సాల్వ్ చేసి నేను ఈ ప్లస్ మైనస్ రిమూవ్ చేస్తే నాకు ఏమొస్తున్నాయంటే వాల్యూస్ 1 ప్లస్ రూట్ 1 మైనస్ కే ఒకటి, 1 మైనస్ రూట్ 1 మైనస్ కే. మీకు తెలుసు కదా ఈజీగా, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 కామన్ తీసేసి డివైడ్ చేసి క్యాన్సిల్ చేసేసాను, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, ఇవి వచ్చినటువంటి రెండు రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి మనకి, ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ అన్ఈక్వల్ అంటే రూట్ m1 m2 ఆర్ డిఫరెంట్ అయినప్పుడు మనం సొల్యూషన్ ఎలా రాస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో c1 e టు ది పవర్ ఆఫ్ m1x ప్లస్ c2 e టు ది పవర్ ఆఫ్ m2x. అంటే c1 e పవర్ m1 1 ప్లస్ రూట్ 1 మైనస్ k ఇంటూ x ప్లస్ c2 e పవర్ 1 మైనస్ రూట్ 1 మైనస్ k ఆఫ్ x. ఓకే, నాకు ఫస్ట్ ఈక్వేషన్కి సొల్యూషన్ వచ్చింది, రైట్. నౌ ద సొల్యూషన్ ఆఫ్ ద సెకండ్ ఈక్వేషన్ ఏంటిది, థర్డ్ ఈక్వేషన్ ఏంటిది, అది నాకు ఈ y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ky అని తెలుసు. అంటే ఇది ఒక రూట్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ y, అంటే ఇక్కడ c1 వచ్చింది, ఇక్కడ c2 వచ్చింది, దీస్ రూట్స్ ఆర్ డిఫరెంట్, రైట్. ఇప్పుడు ఇది ఇంకొక డిఫరెంట్ రూట్, అంటే నేను దీనికి ఏమని రాయొచ్చు, నేను y ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్, y డాష్లో ఉంది కాబట్టి, x డాష్లో ఉన్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ x అని రాస్తాను. అప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్, c3 e టు ది పవర్ ఆఫ్ దిస్ x మైనస్ ky, రైట్. ఇప్పుడు మనకి ద జనరల్ సొల్యూషన్ అంటే మనకి కనిపించట్లేదు, మనకి జనరల్ సొల్యూషన్ అంటే మనం ఏమని రాస్తాము అని అంటే, దెన్ ద సొల్యూషన్ ఆఫ్ PDE z ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై ఆఫ్ వై. ఇందాక ఇది వై ఆఫ్ వై అవుతుంది, ఇది ఇక్కడ వచ్చింది ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే నౌ యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్. అది ఇక్కడ రాస్తాను చూడండి. ఎంత వచ్చిందండి నాకు ఇక్కడ ఈక్వేషన్కి? దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of 1 plus root 1 minus k of x plus c2 e power 1 minus root 1 minus k of x. Okay, then again x of x, z is equal to, నేను ఏమంటున్నాను ఇక్కడ, x of x y of y. y of y అంటే ఏంటిది? c3 e to the power of minus ky. ఓకే, 2 సొల్యూషన్స్ వచ్చాయి, రైట్? ఈ 2 సొల్యూషన్స్లో ఏ బి రాస్తే రాయొచ్చు లేదా వదిలేయండి. ఇక్కడి వరకు దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ బై యూజింగ్ ద వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అర్థమైంది కదండి? ఇంకా మీకు డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.